మహాశివరాత్రి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట, వేయి స్తంభాల గుడి, కోటప్పకొండ, యాగంటి, మహానంది, శ్రీకాళహస్తి తదితర ఆలయాల్లో ఉదయాన్నే ముక్కోటిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ ఉండడంతో ఈ నెల 27న కౌంటింగ్ జరిగే మార్చి 3న సెలవులు వర్తించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,00,000 దాటాయన్నారు. కులగణన సర్వే గతంలో వచ్చిన అప్లికేషన్లన్నీ కలిపి ఈ సంఖ్య 10 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మార్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్యస్నానం ఆచరించారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా ₹3 తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత బుధవారం రాజరాజేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెను ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 250 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. బుధవారం వేకువజామునే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.